మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం వేంపల్లి ములకాలలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న పేద దళిత బీసీ రైతులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి జీవో నోటిఫికేషన్లు లేకుండా కనీసం రైతులకు కూడా నోటీసులు ఇవ్వకుండా భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా వ్యవహరిస్తూ మంచిర్యాల ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు ఇవ్వని రైతులను కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్త్ సిటీ, లగచెర్ల, మంచిర్యాల ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని విమర్శించారు. 2013 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధిత రైతులకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో రిటైర్డ్ సింగరేణి కార్మికులు, కార్మికేతరులు ఉంటున్న పలు కాలనీలలోని సింగరేణి క్వార్టర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు సింగరేణి అధికారులు. సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. కన్నాల బస్తీ, టేకుల బస్తీ, 65 డీప్ ఏరియాకు చెందిన కాలనీవాసులు సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ 3 రోజులుగా తాము చీకట్లోనే విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే మగ్గుతున్నామని, వెంటనే తమ క్వార్టర్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని రాస్తారోకో చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ముందు అర్ధరాత్రి క్షుద్ర పూజలు జరిపి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.